భారతదేశంలో చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళ, సంస్కృతి అన్నీ ఒకే చోట కలిసిన అరుదైన నగరాల్లో కాంచీపురం ఒకటి. వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పవిత్ర నగరం, వేల దేవాలయాల నగరం, మోక్షపురి, దక్షిణ కాశీ అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ మహాక్షేత్రాన్ని దర్శించడానికి వస్తుంటారు. కాంచీపురంలో అడుగు పెడితే ప్రతి వీధిలో చరిత్ర కనిపిస్తుంది. ప్రతి దేవాలయంలో భక్తి పరిమళిస్తుంది. ప్రతి శిలలో భారతీయ శిల్పకళ యొక్క గొప్పతనం దర్శనమిస్తుంది. తమిళనాడులోని ఈ ప్రాచీన నగరం సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పల్లవ రాజులు కాంచీపురాన్ని తమ రాజధానిగా చేసుకొని అనేక అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. వారి తర్వాత చోళులు, విజయనగర రాజులు కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేసి మరిన్ని ఆలయాలు నిర్మించారు. అందువల్ల నేటికి కాంచీపురం భారతదేశపు గొప్ప వారసత్వ నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడి ఆలయాల నిర్మాణ శైలి, శిల్ప సంపద, భారీ గోపురాలు అప్పటి రాజుల కళా ప్రేమకు నిదర్శనంగా నిలిచాయి. కాంచీపురం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన 7 మోక్షపురుల్లో ఒకటిగా భావించబడుతుంది. శైవం, వైష్ణవం, శక్తి సంప్రదాయాలు సమానంగా అభివృద్ధి చెందిన ఈ నగరంలో ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర, విశిష్టమైన మహిమ ఉంది. అందుకే దీనిని దేవతల నగరంగా కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం అనేక మంది ఋషులు, మహర్షులు, దేవతలు ఈ ప్రాంతంలో తపస్సు చేసి దైవానుగ్రహం పొందారని చెబుతారు. కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారిని దర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అలాగే ఏకాంబేశ్వర ఆలయం పంచభూత లింగాలలో భూమి తత్వాన్ని సూచించే క్షేత్రంగా ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయంలో ఉన్న వేల సంవత్సరాల పురాతన మామిడి చెట్టు నేటికీ భక్తులను ఆకర్షిస్తుంది. వరదరాజు పెరుమాళ్ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటిగా వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. పల్లవుల కాలంలో నిర్మించిన కైలాసనాథ ఆలయం భారతీయ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. దేవాలయాలతో పాటు కాంచీపురం ప్రసిద్ధి చెందిన పట్టు చీరలకు కూడా నిలయంగా ఉంది. ఇక్కడ నేత కళాకారులు తరతరాలుగా చేతివృత్తిలో అద్భుతమైన పట్టు చీరలను నేస్తున్నారు. బంగారు జరీతో నేసిన కాంచీ పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందాయి. భారతీయ వివాహాల్లో కంచి పట్టు చీరకు ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం వాటి నాణ్యత, అందం మరియు సంప్రదాయం. కాంచీపురం కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు, విద్య, సంస్కృతి, తత్వశాస్త్రాలు కూడా కేంద్రంగా వెలుగొందింది. అనేక మంది మహర్షులు, ఆచార్యులు ఈ ప్రాంతంలో నివసించి భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన కామకోటి పీఠం ఈ నగరానికి మరింత ఆధ్యాత్మిక వైభాగాన్ని తీసుకువచ్చింది. చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి, దేవాలయాల శిల్పకళను ఆస్వాదించాలనుకునే వారికి, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించాలనుకునే వారికి కాంచీపురం ఒక అద్భుతమైన గమ్యస్థానం.